తప్పదండి. ఎస్ సుధాకర్ రెడ్డి గారు, ఫ్లోలో ఒక మాట మరి మీరు తెలుసన్నారో లేక పొరపాటునన్నారో నాకు అర్థం కాలేదు. భార్యకు కూడా దిక్కు లేదు అన్నారు. భార్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. సార్ చాలా మంచి మాట అడిగారు. భార్య భర్తల అనుబంధం. ఇప్పుడు నా భార్య ఉందండి, నేను ఎక్కడన్నా పెళ్లికి వెళ్తుంటే నా భార్యను తీసుకెళ్తే గౌరవం, కారులో నా పక్కన కూర్చోబెట్టుకుంటే గౌరవం, లేదా నేను సైకిల్ దొక్కితే ముందర బారు మీద కూర్చోబెట్టి తొక్కితే నా భర్తన లేదా వెనక కూర్చోబెట్టి. తిరుమల కొండ దర్శనానికి వచ్చినప్పుడు భార్యను ఎప్పుడైనా వెంట పెట్టుకొచ్చింది. ఈ 5 ఏళ్లలో ఒక్క దాఖలా ఉంటే చెప్పండి. అతను భార్యని గౌరవించే వ్యక్తి అయితే నేను ముఖ్యమంత్రి, నాకెంత హోదా ఉందో చూడు, భగవంతుడికి నేరుగా వెళ్లి బట్టలు పెట్టగలిగిన గౌరవము అన్ని నాకు ఉన్నాయి. అది నా భార్య కూడా అనుభవించినాయి అండి. ఎవరైనా మేము సైకాలజిస్టులు చెప్తుంటాం, ఏదో సన్మాన సభలు అట్లా వాటికి భార్యలు తీసుకెళ్ళండి, ఆ సన్మానాన్ని చూస్తే ఆహా నా భర్తకి సమాజంలో ఇంత గౌరవం ఉందా అనుకుంటే ఆమె ఆ ఆనందం 6 నెలలు ఉంటుందంట. అలాగే భర్త పని చేసే కార్యాలయాలకు ఎక్కడో తీసుకెళ్లి భార్యను కూర్చోబెడితే ఆ వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం కోసం భర్త ఎంత కష్టపడుతున్నాడో ఆమెకు అర్థమైతే ఆమె ఇంటికి వస్తానే సఫరీలు చేస్తాడండి. ఒక బ్యాంకులో క్యాషియర్ ఎంత బాధపడుతుంటాడో ఆ భార్య అక్కడ చూస్తే ఓహో మన భర్త ఇంత కష్టపడుతున్నాడా, ఇంత చకచక పనులు చేయాల, చిన్న పొరపాటు జరిగి వేళ్లలోనో లక్షల్లోనో ఏదో తేడా వస్తే అవి జీతాలను కట్ చేస్తారు కదా, ఇంత ఒత్తిడిని భరించి ఇంటికి వస్తున్నాడంటే ఆయనకి ఎంతో చేస్తారు. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు భార్య ద్వారా వ్యాపారాలు చేయించుకుంటున్నాడు. ఒక పత్రిక లేకపోతే ఇంకొక వ్యాపారాలకు యజమానిగా పెట్టుకొని సంతకాలు చేయించుకుంటున్నారు తప్ప భార్యకి ఇచ్చే విలువ ఏ రోజైనా ఇచ్చారా అండి? అంటే ఒకటి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు కాబట్టి మీరు అన్నట్టు కొన్ని టెంపుల్స్ కి రాలేని పరిస్థితి ఉంటుందేమో, అలా ఎందుకు అనుకోకూడదు? సార్ క్రైస్తవ మతం అనుసరిస్తే చెప్పేమనండి, మేము క్రైస్తవులు తిరుమల కొండకు రామని చెప్పమనండి. ఎందుకు వచ్చి ఇక్కడ హిందూ అనేది అక్కడ క్రైస్తవ అనేది అక్కడక్కడ నామాలు వేసుకునేది అవి అవసరం లేదండి. మేము క్రైస్తవ మతస్థులము, తిరుమలకు రామని చెప్పండి. దేవాదాయ శాఖ మంత్రి దగ్గర బట్టలు పంపండి. ఎవరు వద్దన్నారా అండి? ఆయన వద్దన్నారా? ఈ డ్రామాలు ఎందుకు? ఓకే, గాట్ ఇట్ సుధాకర్ రెడ్డి గారు. విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. విల్ కమ్ బ్యాక్ అగైన్, ఏ స్మాల్ బ్రేక్.